హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ ఫాస్ట్. సో ఇందులో నేను 5 to 6 ఎయిర్ డ్రాప్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో కమింగ్ ఫస్ట్ అనేది వచ్చేది డీ బ్రిడ్జ్. సో డీ బ్రిడ్జ్ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో ఫస్ట్లీ డీ బ్రిడ్జ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఆల్ ద బ్రిడ్జెస్ అక్రాస్ ఆల్ చైన్స్ రైట్ నౌ. సో నేను మీకు సింపుల్గా ట్రాన్సాక్షన్ అనేది చేసి చూపిస్తాను. జస్ట్ మనం మాట్లాడుకునే అంత సేపట్లో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి వేరే చైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇది ఎందుకు యూజ్ చేయాలి అనంటే, ఇప్పుడు ఏవైతే పాయింట్స్ అనేవి ఉన్నాయో, ఆ పాయింట్స్ అనేది కొన్ని రోజుల్లో టోకెన్స్‌గా మారబోతున్నాయి. సో, ఆ ట్రాన్సాక్షన్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో, ఈ ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది ఇక్కడొచ్చేసింది. సో, ఇందులో నేను మీకు చూపిస్తాను డీ బ్రిడ్జ్ గురించి. So, what is the future of D-Bridge points? For projects, its primary way of getting a say in future governance. అంటే ఫ్యూచర్ గవర్నెన్స్‌లో ఏదైనా టోకెన్స్ వస్తే, ఆ టోకెన్స్ కోసం డీబ్రిడ్జ్ ఎకోసిస్టమ్ అనేది ఉంది. సో, ఈ పాయింట్ సిస్టమ్ ఎన్ని రోజులు ఉంటుంది? దీని గురించి మాక్సిమం డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారు కొన్ని రోజుల్లో. కానీ అది ఎక్కువ రోజులు ఉంటుందని మాత్రం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ చూడండి. బట్ వీ కెన్ సే దట్ ఇట్ విల్ నాట్ బీ ఫర్ అన్ ఎక్స్‌టెన్సివ్ పీరియడ్. సో, టోకెన్ ఈస్ కమింగ్ సూన్. సో, నేనేం అడ్వైస్ చేస్తాను అనంటే, ఏదైనా స్వాప్ చేసేటప్పుడు సో, మాక్సిమం మనకు బ్రిడ్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ వార్మ్ హోల్ చూసినట్టయితే అరౌండ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళకి $8,000 నుంచి $50,000 వరకి ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది. సో, మనం ఏం చేద్దాము అనంటే ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల మనకి పోయేది ఏమీ లేదు. కాకపోతే మనకి ఏమవుతుంది అనంటే గ్యాస్ ఫీజ్ అనేది పడుతుంది. ఇందులో అరౌండ్ ఎంత పడుతుందనేది నేను మీకు చూపిస్తాను క్లియర్‌గా. సో, ఒక్క ట్రాన్సాక్షన్‌కి అనేది మనకి ఇక్కడ $3.6 పడుతుంది ఫీ. సో, మనం ఒకవేళ గనుక జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తే యూనిక్ యూజర్స్ అనేది అరౌండ్ 5,00,000 ప్లస్ యూజర్స్ ఉన్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఈ ట్రాన్సాక్షన్ అనేది చేసేద్దాం. మీరు చూడండి ఎంత ఫాస్ట్‌గా అవుతుంది అంటే అంత ఫాస్ట్‌గా అవుతుంది. సో, దీంతో పాటు ఇక్కడ లాయల్టీ మల్టిప్లేయర్ అనేది ఉంది. 36 పాయింట్స్ అనేది మనకి ఎక్స్‌ట్రాగా వస్తున్నాయి. సో, ఇది ఎన్ని రోజులు ఉంటుంది మల్టిప్లేయర్ అనేది మనకు తెలీదు. ఉన్నప్పుడు మాత్రం యుటిలైజ్ చేసుకోండి. దీంట్లో వాల్యూమ్ అనేది జనరేట్ చేయాల్సిన అవసరమే లేదండి. కాకపోతే వాల్యూమ్ అనేది నేను ఎందుకు జనరేట్ చేస్తున్నా అంటే, నేను దీంతో పాటు ఇంకా కొన్ని బ్రిడ్జెస్ అనేది చేస్తున్నాను. సో, ఇందులో 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ చైన్‌లో ఆల్రెడీ ఫండ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో, మనం నెక్స్ట్ చైన్‌కి వెళ్ళిపోదాం. దీంట్లో మనం స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. లీడర్ బోర్డ్‌కి వెళ్ళి మన స్టాటిస్టిక్స్ ఏంటి, మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాము, ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ని యూజర్స్ ఉన్నారు. సో, ఇందులో నేను నిన్న ట్రాన్సాక్షన్ చేసి చూసాను. ఒక్క ట్రాన్సాక్షన్ చేసినందువల్ల నేను 1,00,000 మెంబర్స్‌ని దాటాను. సో, 350 పాయింట్స్‌తో 1,00,000 మెంబర్స్‌ని దాటాను. సో, నేనేం రికమెండ్ చేస్తాను అనంటే $3.5 అనేది ఫీజ్ పడుతుంది. 3.5-3.6 ఎవరైనా ఏదన్నా ఒక $10 ట్రాన్సాక్షన్ చేయాలి, $20 ట్రాన్సాక్షన్ చేయాలి అనంటే డీబ్రిడ్జ్ ఈస్ ద బెస్ట్. బెస్ట్ అంటే నేను గ్యాస్ ఫీస్ గురించి మాట్లాడట్లేదు. మీకు పాయింట్స్ అనేది జనరేట్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా హైగా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎయిర్ డ్రాప్స్‌లలో డీబ్రిడ్జ్ ఈస్ గోనా బీ హ్యూజ్. సో, ఎన్ని పాయింట్స్ వీలైతే అన్ని పాయింట్స్ జనరేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అనేది మ్యాటర్ కాదు. మీరు ఎన్ని సార్లు ఇందులో ట్రాన్సాక్షన్ చేశారు, ఎన్ని పాయింట్స్ అనేది జనరేట్ చేశారు అనేది మాత్రమే పాయింట్. సో, డైలీ ఇందులో 2 ట్రాన్సాక్షన్స్ చేయండి. సో, నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేది జంపర్. మనం చూసుకున్నట్టయితే మన ఫండ్స్ ఎందులో ఉన్నాయో చూసుకుందాం. ఆర్బిట్రమ్‌లో ఉన్నాయి. ఆర్బిట్రమ్ నుంచి బేస్‌కైతే చేద్దాము. సో, 0.416 అనేది చేద్దాము. చూద్దాము. మనకి ఇందులో 2 ఎయిర్ డ్రాప్స్ అనేది వస్తాయి. ఏంటి అంటే ఒకటి జంపర్, ఒకటి స్టార్‌గేట్. సో, మనం స్టార్‌గేట్‌ని సెలెక్ట్ చేసుకుందాం బ్రిడ్జ్ చేసేటప్పుడు. స్టార్ట్ బ్రిడ్జ్ పైన కొట్టండి. ద స్లోయెస్ట్ బ్రిడ్జ్ ఐ హావ్ ఎవర్ సీన్ అనేది జంపర్ అండి. కాకపోతే మనం వాల్యూమ్ అనేది జనరేట్ చేయాలి కాబట్టి మనకు తప్పదు. ఈ ఏదైతే జంపర్ ఉందో మనం 2 ఎయిర్ డ్రాప్స్‌కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. జంపర్ కూడా హ్యూజ్ ఫండింగ్ అంటే హ్యూజ్ ఫండింగ్ ఆహ్, అరేంజ్ చేసింది. ఇది అనేది లైఫై ప్రోటోకాల్ పైన
డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనకి మైటోసిస్ డిస్కార్డ్‌లో ఒక రోల్ కూడా వచ్చిందండి. సో, ఆ రోల్ అనేది మనం గ్రాబ్ చేయాలి అనంటే లెవెల్ 4 అనేది మనం అయ్యుండాలి. జంపర్‌లో ఇప్పుడు ఏమేం ప్రాజెక్ట్స్ ఒస్తున్నాయి ఏంటనేది నేను మీకు చెప్తాను. మీరు జంపర్ యూజ్ చేస్తున్నందువల్ల మీ లెవెల్ పెరుగుతున్నందువల్ల మనకేమవుతుంది అంటే ప్రతిసారి మనకొక పొటెన్షియల్ రివార్డ్ లాగా జంపర్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వేరే వేరే ప్రాజెక్ట్స్‌తో కొలాబరేట్ అయ్యి ఆ పాయింట్స్‌ని మనకి ఏదో ఒక విధంగా యూజ్ అయ్యేలాగా చేస్తున్నారు. సో, ఇప్పుడు మైటోసిస్ డిస్కార్డ్‌లో లెవెల్ 4 కనుక మన పాయింట్ సిస్టమ్ ప్రకారం ఉంటే మనం క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో, ఆ పోస్ట్ అనేది నేను మీకు చూయిస్తాను. ఇందులో చూడండి. మైటోసిస్ ఇంటూ జంపర్ ఎక్స్‌చేంజ్ లెవెల్ 4 లాయల్టీ పాస్ హోల్డర్స్. స్నాప్‌షాట్ ఆల్రెడీ అయిపోయింది. 3/31/2024. సో, నేను ఈ జంపర్ ఎక్స్‌చేంజ్ గురించి అరౌండ్ 1-2 ఇయర్స్ నుంచి నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను. నా దగ్గర నా పాత వాటిలో ప్రతి దాంట్లో ఉంది. సో, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఒక్కటి చెక్ చేయండి. ఈ రోల్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో, దీనివల్ల మనకేం ఎలిజిబుల్ అవుతాము అంటే జంపర్ ఎక్స్‌చేంజ్‌లో ఎయిర్ డ్రాప్ వస్తుంది. స్టార్‌గేట్ యూజ్ చేసినందుకు స్టార్‌గేట్‌లో ఎయిర్ డ్రాప్ వస్తుంది. మైటోసిస్‌లో కూడా ఈ రోల్ వల్ల మనకి ఏదో ఒక ఉపయోగం అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం జంపర్ నుంచి ఆహ్, బేస్‌కి చేసాం కాబట్టి బేస్ టు సమ్ అదర్ చేంజ్ చేయండి. సో, డైలీ 2 ట్రాన్సాక్షన్స్ అనేది చేయండి. అస్సలు మర్చిపోవద్దు. సో, 2 ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఒకవేళ $500 ఉంటే మనకు $1000 అనేది వాల్యూమ్ జరుగుతుంది. అలా అయితే మనం చూసుకుంటే డైలీ $1000 కాబట్టి 10 డేస్‌లో $10,000 వరకి మనం వాల్యూమ్ జనరేట్ చేయగలుగుతాం. మీరు ఎంత వాల్యూమ్ జనరేట్ చేయగలిగితే అంత వాల్యూమ్ జనరేట్ చేయండి. ఫస్ట్‌లీ మనం ఈ ఈ రోజుల్లో చేయాల్సింది ఏంటి అంటే బర్న్ టు ఎర్న్ అన్నమాట. మనం ఎంత బర్న్ చేస్తే అంత ఎర్న్ చేయగలం. ఈ దాంట్లో మాత్రం మాక్సిమం మనం బర్న్ చేసినంత మాత్రాన్నే మనం ఎర్న్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు సైమల్టేనియస్‌గా ప్రతి బ్రిడ్జ్‌లో మనం ఎంతో కొంత గ్యాస్ ఫీస్ అనేది బర్న్ చేస్తున్నాం. ఈ బర్న్ చేసిన మనీయే మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ 2 బ్రిడ్జెస్ యూజ్ చేసాం. అలాగే మనం కంటిన్యూ‌గా బ్రిడ్జెస్ యూజ్ చేస్తూనే ఉంటాం. అంటిల్ అండ్ అన్‌లెస్ మనకు ప్రతి బ్రిడ్జ్‌లో ఒక $10,000 మినిమమ్ వాల్యూమ్ అవ్వాలి. $10,000 అవ్వడం ఎందుకు అనంటే $10,000 ఈజీగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ రోజులలో. మనము ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి అనంటే అరౌండ్ 50 చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ ఉన్న దాని ప్రకారంగా మీరు చేయండి. సో, నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఎక్స్‌స్వాప్ అండి. ఎక్స్‌స్వాప్ ఈస్ అ వెరీ గుడ్ చైన్ విచ్ ఈస్ ఆల్రెడీ ఆన్ లేయర్ 3. లేయర్ 3లో గూడా ఈ మన డైలీ టాస్క్ స్ట్రీక్స్‌లో ఉంది. సో, ఇందులో 2% ఎయిర్ డ్రాప్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇందులో మనం చూసుకుంటే ఎక్స్‌స్వాప్ ట్విట్టర్‌లో ఏదైనా చైన్ నుంచి చైన్‌కి ట్రాన్సాక్షన్ ఒక లిమిట్ ఉంటుంది. యూఎస్‌డిసి కానీ, ఇథీరియం కానీ ప్రతి ఒక్కటి. దీంట్లో మనం చూసుకుంటే ఒక ట్రాన్సాక్షన్‌లో 10,00,000 సో, $10,00,000 ఒకటే ట్రాన్సాక్షన్‌లో చేశారు. విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ మోస్ట్ చైన్ క్రాస్ చైన్ ప్రోటోకాల్స్. ఓన్లీ ఎక్స్‌స్వాప్ పైనే. సో, ఇందులో మనం పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలో నేను మీకు చెప్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మన పాయింట్స్ అనేది 0 ఉన్నాయి. ఈ పాయింట్స్‌ని మనం ఎలా చేయాలి అనంటే, ఫస్ట్‌లీ సీ మోర్‌కి వెళ్ళండి. ఫాలో ఆన్ ఎక్స్ కొట్టండి. లైక్ అండ్ రీట్వీట్ కొట్టండి. మీరు అది ఏం చేయకపోయినా కూడా క్లెయిమ్ అనేది అయిపోతుంది. వచ్చి క్లెయిమ్ చేయండి. జాయిన్ టెలిగ్రామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వచ్చి క్లెయిమ్ చేసుకోండి 100 పాయింట్స్. సో, మనకిక్కడ ఫ్రీగా 200 పాయింట్స్ ఎలా తెచ్చుకోవాలో మనకు తెలిసిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్‌కి వచ్చేయండి. బ్రిడ్జ్‌కొచ్చిన తర్వాత స్వాప్‌లో ఇథీరియం టు బేస్. సో, మన ఫండ్స్ ఎందులో ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఆప్టిమిజంలో ఉన్నాయి. ఆప్టిమిజం, ఇథీరియం పెట్టుకోండి. ఎంత అమౌంట్ అయితే ఉందో దాని నుంచి ఏ దానికైతే మనం బ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నామో కింద ఇక్కడ చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్బిట్రమ్‌కి సెలెక్ట్ చేశాను నేను. ఇథీరియం కావాలంటే ఇథీరియం, మీరు వేరే ఆర్బిట్రమ్ కావాలంటే ఆర్బిట్రమ్. మనం చైన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవాలి. సో, 415 సో, చైన్ అనేది చేంజ్ చేయండి. ఫీజ్ అనేది చూసుకుంటే మనకి చాలా తక్కువుంది. 0.00028 విచ్ ఈస్ వెరీ లో. ఇట్ ఈస్ అరౌండ్ $1 ఆర్ 70 సెంట్స్. సో, ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేయండి.
ఈ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయి మనకి పాయింట్స్ అనేది కొద్దిసేపటి తర్వాత మనకు కనిపిస్తాయి. సో, ఇవి క్లోజ్ చేసేసుకోండి. సో, ఫ్రీగా పాయింట్స్ అనేది అవి వచ్చేస్తాయి. ట్రాన్సాక్షన్ అనేది ఇందులో కూడా చాలా స్పీడ్‌గానే ఉంటుంది. సో, దీని తర్వాత నేను నెక్స్ట్ చెప్పేది మీసన్ స్వాప్. సో, ఇందులో ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ దాంట్లో మనం ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అనంటే ఫస్ట్‌లీ మీకు ఒక అప్డేట్ ఇస్తాను. సో, get a chance to win B Square token airdrop and mission points by bridging to B Squared. So, for users bridging from most chains to Meson will be distributed at 10:1 రేషియో. అంటే ఒక $1000 చేస్తే మనకు 100 పాయింట్స్ అనేది వస్తుంది. అదే మనం బ్లాస్ట్ చైన్ నుంచి కనుక 26థ్ ఏప్రిల్ లోపు చేస్తే ఒక $1000 కనుక బ్రిడ్జ్ చేస్తే 500 పాయింట్స్. అంటే విచ్ ఈస్ 2:1 విచ్ ఈస్ గుడ్ అనమాట. సో, ఇందులో ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు బీ స్క్వేర్డ్ ఎయిర్ డ్రాప్ కోసం ఎలా ఫామ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బీ స్క్వేర్ ఇక్కడ ఉంది. బీ స్క్వేర్ ఇథీరియం. సో, మనం ట్రాన్సాక్షన్ చేసే ముందు 0.00 మనం ఎన్ని డాలర్స్ కావాలనుకుంటే అన్ని డాలర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 0.001 అంటే అరౌండ్ $3. 0.005 చేద్దాము. $15 లాగా. సో, ఇప్పుడు మీరు స్వాప్ చేయాలనుకుంటే స్వాప్ చేసేయచ్చు. మీరు స్వాప్ పైన క్లిక్ చేయండి. స్వాప్ అమౌంట్ ఈజ్ ఓవర్ ద బ్యాలెన్స్. సో, ఇందులో నేను ఒక బెటర్ వే కనుక్కున్నాను. సో, ఏంటి అంటే ఇథీరియం ఆప్టిమిజం నుంచి యూఎస్డిటీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఎంత అయితే బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నారో అంత. దాని తర్వాత మీసన్కి వచ్చేయండి. ఇక్కడ మనకు ఆప్టిమిజం నెట్వర్క్లో మనకు ఆల్రెడీ చూపిస్తున్నాయి. సో, ఇందులో ఎన్ని కావాలనుకుంటే మనం అంత చేయొచ్చు. సో, ఇక్కడ నీడ్ గ్యాస్ పైన క్లిక్ చేయండి. నీడ్ గ్యాస్ పైన క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ అయితే చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ పెట్టండి. ఇప్పుడు అరౌండ్ మన దగ్గర $10 ఉన్నాయి. మనం $9 వరకు పెడదాం. అది తగ్గిపోవాలి. ఎంత అంటే మనకు అరౌండ్ $1 ఉండేటట్టు చూసుకోండి. మిగతాదంతా గ్యాస్ ఫీజ్ వచ్చేటట్టు. సో, ఇక్కడికొచ్చి స్వాప్ కొట్టండి. స్వాప్ కొట్టిన తర్వాత అప్రూవల్ అడుగుతుంది. మీరు అప్రూవల్ ఇచ్చేసేయండి. దీనికి ఈ టాస్క్ తర్వాత మళ్ళీ మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ జస్ట్ అప్రూవల్. దాని తర్వాత ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో, అది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. మనం వెయిట్ అనేది చేయాలి. బీ స్క్వేర్లో మనకు 2 టైప్స్‌లో ఎయిర్ డ్రాప్ వస్తుంది. మీరు ఇప్పుడు ఆప్టిమిజం నుంచి చేస్తే మీకు తక్కువ పాయింట్స్ అనేది వస్తుంది. కానీ ఒకవేళ మనం కనుక బ్లాస్ట్ నెట్వర్క్ నుంచి చేస్తే ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనం ఈ స్వాప్ సమ్మరీ వచ్చిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఎర్లీ సపోర్టర్ డిస్కౌంట్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లెయిమ్ బేసిక్ డిస్కౌంట్. దానిపైన క్లిక్ చేసి మళ్ళీ మ్యాక్స్ కొట్టండి. ఇందాక మనం సెట్ చేసిన ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు $0.6లో మనం ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ టెథర్ యూఎస్డిటీ అనేది వస్తుంది. మళ్ళీ మనకి బీ స్క్వేర్ నెట్వర్క్లో మనకి ట్రాన్సాక్షన్ ఫీస్ కోసం మనకి బిట్ కాయిన్ కూడా వస్తుంది. సో, మీరు కన్ఫర్మ్ కొట్టండి. ఇక్కడ సేవింగ్ $0.5 విత్ ఎర్లీ సపోర్టెడ్ డిస్కౌంట్. కన్ఫర్మ్ అనేది కొట్టండి. ఈ ట్రాన్సాక్షన్ మాత్రం అరౌండ్ 5 మినిట్స్ తీసుకుంటుంది. దీనికి మాత్రం కొంచెం టైం పడుతుంది. దీనివల్ల మనం రెండిట్లో ఎయిర్ డ్రాప్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. ఒకటొచ్చేసి మీసన్ అండ్ అదర్ వన్ ఈస్ బీ స్క్వేర్డ్. సో, ఈ 2 ఎయిర్ డ్రాప్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. మీరు ఒకవేళ మల్టిపుల్ వాలెట్స్ నుంచి ట్రై చేయాలనుకుంటే మల్టిపుల్ వాలెట్స్ నుంచి ట్రై చేయండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలరో అంత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ గ్రీన్ కలర్ మొత్తం ఫుల్ అయిపోతుందండి. దాని తర్వాత మనకి ఫండ్స్ అనేది మన బీ స్క్వేర్ నెట్వర్క్‌లో కనిపిస్తాయి. సో, నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి బంగీ ఎక్స్‌చేంజ్. సో, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ చైన్ అని చెప్పొచ్చు. మన ఎక్స్‌చేంజెస్‌లో. మన క్రాస్ చైన్‌లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా ప్రతి దాంట్లో చాలా బెస్ట్‌గా యూజ్ అవుతుంది. సో, ఇందులో కూడా మనం ఈథ్, యూఎస్‌డిసి ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇందులో కూడా మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది చేద్దాం. ఆర్బిట్రమ్‌లో ఫండ్స్ ఉన్నాయి.
సో, ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఆర్బిట్రమ్‌లోకి ఇంకా ఫండ్స్ రాలేనట్టున్నాయి. ఓకే. సో, ఇట్ ఈస్ టేకింగ్ లాంగర్ దాన్ ఎక్స్‌పెక్టెడ్. ఇట్ యూజ్డ్ టు టేక్ లెస్ టైమ్ బట్ ఇట్స్ ఓకే. సో, నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చేసి బంగీ ఎక్స్‌చేంజ్. సో, ఇందులో కూడా సేమ్ మనం నార్మల్‌గా జంపర్ ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తాం. సో, నేను చిన్న ట్రాన్సాక్షన్ అనేది చేసి చూపిస్తాను. 0.001 పెట్టేసి మనం పాలిగన్ చైన్ కాకుండా ఆప్టిమిజంలో ఈథీరియం సెలెక్ట్ చేసుకోండి. సో, ఇందులో కూడా జంపర్ లాగానే మనకు వేరే వేరే రూట్స్ అనేది చూపిస్తుంది. ఎక్రోస్ అనేది ఫాస్టెస్ట్. సో, రీఫ్యూయల్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీకు వేరే చైన్‌లో ఒకవేళ ఫండ్స్ కనుక లేకపోతే, ఇప్పుడు ఆప్టిమిజంలో ఫండ్స్ లేకపోతే ఇక్కడ మీరు ఆన్ చేస్తే మీకు అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది గ్యాస్ ఫీజెస్‌కి. సో, నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వదిలేయండి. రివ్యూ రూట్ కొట్టండి. స్విచ్ టు నెట్వర్క్ అండ్ యూ కెన్ జస్ట్ కన్ఫర్మ్ ద ట్రాన్సాక్షన్. బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో కూడా గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువ. బ్రిడ్జ్ ఫీ అనేది 0.020 అండ్ గ్యాస్ ఫీజ్ ఈజ్ 0.018. సో, ఎస్టిమేటెడ్ ఫీ చూసుకుంటే మనకి 0.018 విచ్ ఇస్ వెరీ లో. సో, ఎస్టిమేటెడ్ బ్రిడ్జింగ్ టైమ్ 1 మినిట్. ఇది కూడా వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎయిర్ డ్రాప్‌కి వస్తే ఔల్టో ఫైనాన్స్. సో, ఇందులో మనం బ్రిడ్జ్ చేసినప్పుడల్లా మనకు పాయింట్స్ అనేది వస్తాయి. ఇందులో మనం ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. డైలీ చెక్-ఇన్‌కి మనకు కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతిరోజు మనం చెక్-ఇన్ చేసినప్పుడల్లా మనకు పాయింట్స్ అనేది వస్తాయి. సో, క్లిక్ ఆన్ చెక్-ఇన్. మనకు ఒక చిన్న ట్రాన్సాక్షన్ సైన్ ఇన్ కోసం అడుగుతుంది. ఆ సైన్ ఇన్ చేసినట్టయితే మనకి 0.02 ఫీస్ తీసుకొని మనకు కొన్ని పాయింట్స్ అనేది జనరేట్ అవుతాయి. లైక్ 15, 10, 15 డే బై డే ఇంక్రీజ్ అవుతుంటాయి డైలీ చెక్-ఇన్ వల్ల. ఇప్పుడు 5 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ 10, నెక్స్ట్ 15, 20, 25. సో, ఒకవేళ బ్రిడ్జ్ చేసినట్టయితే ఈరోజు కనుక మనం బ్రిడ్జ్ చేసినట్టయితే ఇక్కడ అరౌండ్ $3 గ్యాస్ ఫీజ్ అనేది పడుతుంది. దాని తర్వాత మనకి 150 పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. బ్రిడ్జ్ చేసినందుకు మనకు 100 పాయింట్స్ వచ్చాయి. చెక్-ఇన్ చేసినందుకు 5 పాయింట్స్ వచ్చాయి. ఒకవేళ మనకు రిఫరల్ కనుక్కుంటే రిఫరల్ నుంచి కూడా పాయింట్స్ వస్తాయి. సో, ఇందులో మనం జెడ్‌కే సింక్‌లో డిప్లాయ్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. విచ్ ఈస్ ఫ్రీ. డిప్లాయ్ కొట్టండి. డిప్లాయింగ్ అంటుంది. ఒక చిన్న ట్రాన్సాక్షన్ అడుగుతుంది. నో గ్యాస్ ఫీజ్ ఆర్ నథింగ్. జస్ట్ క్లిక్ చేయండి. సైన్ కొట్టండి. డిప్లాయ్ అయిపోతుంది. సో, ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏ చైన్‌లోనైనా మీరు డిప్లాయ్ చేయొచ్చు. బికాస్ ఈ ప్రతి చైన్ అనేది మనకు స్మార్ట్ కాంట్రాక్ట్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఎలిజిబుల్ అయ్యే క్రైటీరియా అనేది మనం బోనస్‌గా పొందుతాం. ఇంకోటొచ్చేసి మనకి రెయిన్బో ఎక్స్‌టెన్షన్ ఉంది. రెయిన్బో యాప్ ఉంది. సో, ఇందులో మనం రెయిన్బోలో కూడా మనం బ్రిడ్జ్ అండ్ స్వాప్ చేసినప్పుడల్లా మనకు పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో, మీరు ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఎక్స్‌టెన్షన్ అయితే ఎక్స్‌టెన్షన్, ఒకవేళ యాప్ అయితే యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మన నార్మల్ మెటామాస్క్ వాలెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదన్నా తక్కువ ఫండ్స్ ఉన్నది లైక్ $100 ఆర్ $200 ఉన్నది సజెస్ట్ చేస్తాను నేను. మెయిన్ వాలెట్ లైక్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నది మాత్రం చేయకండి. సో, అందులో పాయింట్స్ అనేది మీకు జనరేట్ అవుతా ఉంటాయి. మీరు ప్రతి స్వాప్ ఓన్లీ మనం యాప్‌లో కానీ, ఎక్స్‌టెన్షన్‌లో కానీ చేస్తే మాత్రమే మనకు పాయింట్స్ అనేది జనరేట్ అవుతాయి. సో, ఇదొక్కటి కీప్ ఇన్ మైండ్. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు టెలిగ్రామ్‌లో పింగ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.